హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యావరేజ్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో తెలుసుకుందాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యావరేజ్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ యొక్క సెంట్రల్ వాల్యూని కనుగొనాలంటే మనం ఈ యావరేజ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవాలి. ఇట్ రిప్రజెంట్స్ ఏ నెంబర్ దట్ ఈస్ టిపికల్ ఆఫ్ ఏ డేటా సెట్. అంటే ఇచ్చిన డేటాను బట్టి యావరేజ్ నెంబర్ను రిప్రజెంట్ చేస్తుంది. ఈ యావరేజ్ కాన్సెప్ట్ యొక్క ఫార్ములా చూసుకుంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ అప్ ఆల్ ద నెంబర్స్. ఫస్ట్ కాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ప్రొవైడెడ్. ఫస్ట్ సమ్లో ఇచ్చిన అన్ని వాల్యూస్ని కాలిక్యులేట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. డిటర్మైన్ హౌ మెనీ నెంబర్స్ యూ ఆర్ యావరేజింగ్. అంటే సమ్లో ఎన్ని నెంబర్స్ ఇచ్చారో వాటిని కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే డివైడ్ ద సమ్ బై ద టోటల్ కౌంట్. యూజ్ ద ఫార్ములా టు గెట్ ద యావరేజ్. అంటే సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని డివైడెడ్ బై చేస్తే యావరేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది క్లియర్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే బేసిక్ యావరేజ్ కాలిక్యులేషన్. క్వశ్చన్ వచ్చేసి లెట్స్ కాలిక్యులేట్ ద యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ 10, 20, 30 అండ్ 40. ఇప్పుడు ఈ సమ్మను మనం ఇందాక స్టెప్ బై స్టెప్ కాలిక్యులేషన్లో చెప్పిన విధంగా కాలిక్యులేట్ చేసి చూద్దాం. స్టెప్ 1 చూసుకుంటే యాడ్ ద నెంబర్స్. అంటే మనకు సమ్మలో ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూసుకుంటే కౌంట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్. దేర్ ఆర్ 4 నెంబర్స్. ఎందుకంటే 10, 20, 30, 40 ఈ మొత్తం కలిపితే 4 నెంబర్స్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకుంటే యూజ్ ద ఫార్ములా. ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఎంత? 100 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని? 4. ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తే 25 వస్తుంది ఆన్సర్. సో ద యావరేజ్ ఈజ్ 25. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే యావరేజ్ ఆఫ్ మోర్ నెంబర్స్. సమ్ చూసుకుంటే నౌ కాలిక్యులేట్ ద యావరేజ్ ఆఫ్ 12, 18, 24, 36 అండ్ 60. దీన్ని కూడా మనం స్టెప్ బై స్టెప్ కాలిక్యులేషన్ ఫాలో అయ్యి యావరేజ్ని కనుగొన్నాం. స్టెప్ 1 యాడ్ ద నెంబర్స్. 12 ప్లస్ 18 ప్లస్ 24 ప్లస్ 36 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 150. నెక్స్ట్ స్టెప్ 2 చూసుకుంటే కౌంట్ ద టోటల్ ఐటమ్స్. అంటే సమ్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5 టోటల్గా 5 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ 3 యూజ్ ద ఫార్ములా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే 150 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 30. సో ద యావరేజ్ ఈజ్ 30. ఇది ఓవరాల్గా యావరేజ్ బేసిక్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.